నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలోకి జూన్ 8వ తేదీన ప్రవేశించాయి. రాష్ట్రమంతటా జూన్ 23వ తేదీ వరకు విస్తరించాయి. అయినా నేటికి సరిపడా వర్షాలు పడలేదు. వర్షాలు కురువని చోట కూడా రైతులు విత్తనాలు నాటుతున్నారు. అయితే ఆయా ప్రాంతాల్లో విత్తనం మొలకెత్తదని, సరిపడా వర్షపాతం కురిసిన తర్వాతే విత్తనం విత్తాలని రైతులకు ఖరీఫ్ పంటల సాగులో పలు సూచనలు చేస్తున్నారు ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త రాజశేఖర్. ఖరీఫ్ ప్రారంభమై నెల రోజులు కావస్తున్నా సరిపడా వర్షాలు కురవలేదు. అడపాదడపా కురుస్తున్న వర్షాలకు రైతులు పత్తి, సోయా, కంది లాంటి పంటలను విత్తుతున్నారు. అసలే ఈ ఏడాది ఎల్ నినో ప్రభావం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. తక్కువ వర్షపాతం నమోదవుతుందని వెల్లడించింది. కాబట్టి రైతులు పంటల సాగులో ముందస్తు యాజమాన్య పద్ధతులు చేపట్టాలని సూచిస్తున్నారు శాస్త్రవేత్తలు. ముఖ్యంగా పత్తి లాంటి పంటలు విత్తే రైతులు ఆయా ప్రాంతాలలో సరిపడా వర్షపాతం నమోదైన తర్వాతే విత్తుకోవాలి. లేదంటే గింజలు మొలకెత్తకపోగా శ్రమ, పెట్టుబడి నష్టపోవాల్సి వస్తుందని వివరాలు తెలియచేస్తున్నారు ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త రాజశేఖర్. ఎల్ నినో ప్రభావం వల్ల ప్రస్తుతం చూసినట్లయితే ఆదిలాబాద్ జిల్లాలో మరి సాధారణంగా అయితే 107 మిల్లీమీటర్ల వర్షపాతం కురవాల్సి ఉంది. అంటే సుమారుగా 60% లోటుపాటు వర్షము ఉన్నది. సో దీనికి అనుగుణంగా మరి రైతులు కొంత ఆందోళన చెందకుండా మరి ఇంకా ఈ ముఖ్యంగా పత్తి, సోయాబీన్, కంది లాంటి పంటలను విత్తుకోవడానికి సమయం ఉంది. కాబట్టి మరి ముఖ్యంగా ఈ పత్తి, సోయాబీన్ పంటలను జూలై మొదటి వారం వరకు కూడా విత్తుకునే అవకాశం ఉంది. కాబట్టి మరి ఆందోళన చెందకుండా మంచి వర్షాలు కురిసినాకనే విత్తుకోవాలని కోరుతా ఉన్నాము. సో ముఖ్యంగా నల్లరేగడి భూముల్లో అయితే 50 నుంచి 60 మిల్లీమీటర్ల వర్షపాతము, అదేవిధంగా ఎర్రరేగడి భూముల్లో అయితే 60 నుంచి 75 మిల్లీమీటర్ల వర్షపాతము కురిసినాకనే ఈ విత్తనాలు విత్తుకున్నట్లయితే మరి ఇప్పుడు ప్రాథమికంగా లభించే విత్తనాలు నాణ్యమైనవిగా ఉంటాయి. కాబట్టి వాటిని కోల్పోయే అవకాశము తక్కువగా ఉంటుంది. అదేవిధంగా మరి ఇకపోతే ఈ ఎల్ నినో ప్రభావం వల్ల వర్షాభావ పరిస్థితులు, తక్కువ వర్షపాతము ఉంటుందని వాతావరణ శాఖ వాళ్ళు చెప్తా ఉన్నారు. కాబట్టి వాటికి అనుగుణంగా కూడా కొన్ని పద్ధతులు చేయవలసిన అవసరం ఉంది. సో ముఖ్యంగా చూసినట్లయితే మరి ఈ యొక్క అధిక సాంద్రత పద్ధతిలో పత్తి సాగు చేయాల్సి ఉంది. సాధారణంగా 1 ఎకరంలో 2 ప్యాకెట్లు అవసరం పడితే మరి 4 ప్యాకెట్ల ద్వారా విత్తనం వేసుకున్నట్లయితే మరి మొక్కల సంఖ్య పెరిగి కొంత దిగుబడి పెరిగే అవకాశం ఉంటుంది. అదేవిధంగా మరి ఈ యొక్క పత్తితో పాటు అంతర పంటగా కందిని కూడా సాగు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఒక పంట నష్టపోయినా కూడా ఇంకో పంట వచ్చే అవకాశం ఉంటుంది. ఇకపోతే మరి పశువుల పెంట కానీ, చెరువు మట్టి కానీ కూడా కొంత వేసుకున్నట్లయితే ఈ యొక్క భూమిలో తేమను నిలుపుకొని మరి విత్తనం మొలకెత్తి మొక్క పెరిగేటట్లు చేసుకోవచ్చు. అదేవిధంగా ఏటవాలుకు అడ్డంగా దున్నడము, మళ్ళీ బోధశాల పద్ధతిలో కూడా ఏ పంటలైనా కూడా చేసుకున్నట్లయితే మరి ఈ తక్కువ వర్షాభావ పరిస్థితులలో మరి తక్కువ వర్షం కురిసినా కూడా కొంత నీటిని సంరక్షించుకునేటట్లు చేసుకోవచ్చు. ఇకపోతే మరి కంది విషయానికి వస్తే కూడా మరి జూన్ మాసం కాకుండా, జూలై కాకుండా ఆగస్టు వరకు కూడా, ఆగస్టు మొదటి వారం కూడా వేసే అవకాశం ఉంది. కాబట్టి మరి రైతులు ఆందోళన చెందకుండా మరి రాబో కాలంలో మరి వాతావరణ శాఖ వాళ్ళు ప్రకారము వర్షాలు వస్తాయని చెప్తా ఉన్నారు. కాబట్టి రైతులు కొంత ఆందోళన చెందకుండా సమయం ఉంది కాబట్టి కొంత సమయానుకూలంగా విత్తుకున్నట్లయితే కొంచెం ఈసారి గట్టెక్కే అవకాశం ఉంది. ఈ వర్షాభావ పరిస్థితులలో మరి ఈ యొక్క విత్తన శుద్ధి కూడా చాలా వరకు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా బయోపాలిమర్తో కూడిన విత్తన శుద్ధి మందులు మార్కెట్లో అవైలబుల్ ఉన్నాయి. ఇటు కీటకనాశుల రూపంలో, అదేవిధంగా తెగుళ్ళ రూపంలో కూడా, తెగుళ్ళ మందుల రూపంలో కూడా అవైలబుల్ ఉన్నాయి. సో ముఖ్యంగా బయోపాలిమర్కి సంబంధించిన వాటిల్లో అమైలోపెక్టిన్ పదార్థాలు ఉండడం వల్ల కొంత అంటే భూమిలో తేమ తక్కువ ఉన్నా కూడా విత్తనం మొలకేటట్లు చేస్తుంది. కాబట్టి ప్రతి ఒక్క రైతు తూచా తప్పకుండా ఈ యొక్క బయోపాలిమర్ అంటే లిక్విడ్ రూపంలో ఉన్న శిలీంద్రనాశులు కానీ, కీటకనాశులతో ప్రతి పంటలో విత్తన శుద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా మరి పంట
పెరిగినాక కూడా ఒక 10 మొక్కల వరుసలకి ఒక నాగలి సాలు వేసుకొని తద్వారా మరి భూమిలో నీటిని నిలుపుకున్నట్లయితే కొంత వర్షాభావ పరిస్థితులలో గట్టెక్కే అవకాశం ఉంటుంది. అదేవిధంగా మరి మొక్క పెరిగినాక మధ్యలో కూడా కొన్ని వర్షాభావ పరిస్థితులు ఏర్పడినట్లయితే 3/19 కానీ 13/045 కానీ 28/28/0 కానీ సో ఇట్లాంటి వాటిని 10 గ్రాములు లీటర్ నీటికి 15 రోజులకు ఒకసారి పిచికారీ చేసుకున్నా కూడా మొక్కలు పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలాంటి పద్ధతులన్నింటినీ కూడా మరి రైతులు పాటించినట్లయితే రాబో కాలంలో మంచి దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ముఖ్యంగా ఈ రైతులు ఇప్పుడున్న పరిస్థితులలో ఈ యొక్క వాతావరణ సూచనలు మా వ్యవసాయ విశ్వవిద్యాలయం ద్వారా కానీ వ్యవసాయ శాఖ ద్వారా కానీ అదేవిధంగా వివిధ రకాల మొబైల్ యాప్స్ కూడా ఉన్నాయి. కాబట్టి వాటికి అనుగుణంగా ఈ ఫోర్కాస్ట్ ముందస్తు సూచనలు వాతావరణానికి సంబంధించిన సూచనలు మరి 3 రోజులకు ఒకసారి ఇస్తూ ఉంటారు. కాబట్టి ముందస్తుగానే ఇస్తూ ఉంటారు. కాబట్టి మరి వాటిని అనుసరించి కొన్ని ముఖ్యమైన పద్ధతులు అంటే ఒక రైతు చూసి ఇంకో రైతును చేయకుండా వాతావరణ సూచనల మేరకు కొన్ని పద్ధతులు చేయకుండా ఉన్నట్లయితే కొంత ఖర్చు పెట్టుబడి తగ్గించుకొని మరి దిగుబడి వచ్చేటట్లు చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి మరి ఖచ్చితంగా ఇప్పుడు ఈ సంవత్సరం ఉన్న ఎల్నినో ప్రభావం కానీ వర్షాభావ పరిస్థితులకు అనుగుణంగా మరి వాతావరణ సూచనల ప్రకారంగా వ్యవసాయం చేసినట్లయితే మరి ముందుకు సాగే అవకాశం ఉంటుంది.